హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భాస్కర్. ఫ్రెండ్స్, మీకు మరలా చెప్తున్నాను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అంటే ఛానల్ నేమ్ చేంజ్ చేశాను కదా, తర్వాత పాత సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారంటే పాత ఛానల్ ఏమైంది, ఇది కొత్త ఛానల్, కొత్త వాళ్ళు అని అనుకుంటారేమో. సో దానికోసమని నేను తెలియజేస్తున్నాను. సో ఇది ఎందుకు మార్చానంటే మీకు చెప్పే ఉంటాను. అది ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ పర్పస్. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అప్డేట్స్, మోటివేషన్. ఇంతకుముందు ఓన్లీ ఎడ్యుకేషనే చెప్పేవాడిని. ఇప్పుడు ఏంటంటే మూడు కలిపి చెప్దామని చెప్పి మీకు ఈ ఛానల్ నేమ్ నా పేరు, పూర్తి పేరు పెట్టి ఛానల్ నేమ్ రన్ చేస్తున్నాను. సో ఈరోజు మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఏంటంటే వీడియో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కానీ కొంతమంది కింద కామెంట్ చేస్తున్నారు వీడియోస్ మాకు డైలీ అన్నీ రావట్లేదని. సో దానికి మీరు గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే ఉన్న గంట ఐకాన్ ప్రెస్ చేస్తే కానీ మీకు నా వీడియో ఎప్పుడు చేసినా మీకు రాదు. సో గంట ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి ప్రజెంటు ఎగ్జామ్లో ఉన్నట్టుగా రాయాలి అంటే ఒక మూడు సూత్రాలండి. అంటే ఈ 3 సూత్రాలు ఎవరు ఎంత పెద్ద ప్రొఫెసర్ విన్నా ఈ 3 సూత్రాలు పాటిస్తే గ్యారంటీగా సక్సెస్ అవ్వగలరు అని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. ఏంటి అవంటే ఫస్ట్ది అందరికీ ఉండేది కామన్ పాయింట్, అందరికీ తెలిసిందే, భయం, టెన్షన్ లేకపోవడం. ఇది మాకు తెలుసు కదా, దీనికోసం వీడియో చేయాలని మీరు అనుకోవచ్చు. సారీ, ఇక్కడ కొంచెం మాట కొంచెం వేరేగా ఉపయోగిస్తున్నాను కదా, మీరేమనుకోవద్దు. సో ఆ విధంగా అనుకుంటారు కదా కొంతమంది. ఇక్కడ భయం ఉండకుండా రాయాలి అంటే ఇప్పుడు సపోజు మీకు ఒక 150 క్వశ్చన్లు డిఎస్సి ఎగ్జామ్ పేపరు మీ ఇంట్లో రాసుకోమని సరదాగా రాసుకోమని ఇస్తే వచ్చే మార్కుల కన్నా ఎగ్జామ్ సెంటర్లో వచ్చే మార్కులు తక్కువ అవుతాయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం ఇంట్లో రాసుకున్న ఎగ్జామ్ రాస్తే ఫ్రీగా రాస్తాం, టెన్షన్ లేకుండా రాస్తాం, భయం లేకుండా రాస్తాం, కాబట్టి మార్కులు అనేవి ఎక్కువ వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళామో ఎగ్జామ్ ఏమవుతుందో, ఫస్ట్ పాయింట్ అది, ఎగ్జామ్ ఏమవుతుందో, క్వశ్చన్స్ అన్నీ వస్తాయో రావో, నేను చదివినవి వస్తాయో లేదో, లేదంటే వీరు ఇంటర్మీడియట్ నుంచి ఇస్తాడేమో, 10th నుంచి ఇస్తాడేమో, ఈ భయం ఉండడం వల్ల నెక్స్ట్ టైం సరిపోతుందో లేదు, ఈ భయం ఉండడం వల్ల గ్యారంటీగా మనకి ఏంటంటే మార్క్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి. చెప్తున్నాను కదండి, మనకి అదే డిఎస్సి పేపరు, మనం ఎగ్జామ్ సెంటర్లో రాసి డిఎస్సి పేపర్ మన ఇంట్లో మనకి ఈజీగా నువ్వు రాసుకుంటే రాసుకో, మామూలుగా సరదాగా రాయి అని చెప్పని ఇస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. మరి అదే ఎగ్జామ్ సెంటర్లో రాస్తే ఎందుకని మార్క్స్ రావట్లేదని కారణం చెప్పాను కదండి, భయం, టెన్షన్. ఈ రెండు ఉంటే గ్యారంటీగా మనం ఎగ్జామ్లో సక్సెస్ అనేది కాలేము. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఇంకో రెండు పాయింట్లో సెకండ్ పాయింట్ ఏంటంటే కన్ఫ్యూజన్. ఇది కూడా మెయిన్ పాయింటేనండి. చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సపోజు క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది అని ఒక బిట్ ఇచ్చారు. సపోజ్ మీకు అందరికీ తెలిసిందే, అది 1942లో జరిగింది, అది మీకు తెలుసు. కానీ క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగిందని మీ మనసులో అనుకోకుండా డైరెక్ట్ మీరు బిట్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఆప్షన్లు చూసారనుకోండి, 4 ఆప్షన్లు. ఎగ్జామ్ పెట్టే వాళ్ళు ఎప్పుడు కూడా తెలిసిన ఆన్సర్ని ఎలా తప్పు పెట్టాలా అని క్రియేట్ చేసి ఆలోచించి ఆప్షన్లు ఇస్తారండి. వాళ్ళకి చాలా తెలివి ఉంటుంది. ఎగ్జామ్ రాసి మనకి ఎంత తెలివితేటలు ఉంటాయి, ఎగ్జామ్ పెట్టే వాళ్ళకి ఇంకెంత తెలివితేటలు ఉంటాయి. అది ఒకసారి ఆలోచించి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనకి వచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ మనసులో అనుకొని తర్వాత ఆప్షన్లు చూడాలి. సపోజ్ చెప్పాను కదా, క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటే 1942 అనుకుందాం. కానీ మన ఆన్సర్ మనసులో అనుకోకుండా అటువంటి ఆన్సర్లో మనం డైరెక్ట్ ఆప్షన్ చూస్తే ఏమవుతుంది, ఉన్న ఆన్సర్ మర్చిపోతాం. ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ ఏమిస్తాడంటే 1924 అని ఇస్తాడు. ఎందుకు 1942ని రివర్స్ చేస్తే లాస్ట్ 2 అక్షరాలు 24 అవుతుంది. తర్వాత 1942 ఇస్తాడు అనుకుందాం. తర్వాత 1942 కాస్త ఏమవుతుంది 1492 అవుతుంది. తర్వాత 1424 అవుతుంది. 1424 ఆ టైప్ అనమాట. అంటే అంకెల్ని మార్చి ఇవ్వడం వల్ల మనకున్న ఆన్సర్ ఉన్నది మర్చిపోతాం. మన బ్రెయిన్లో ఉన్న కంటెంట్ మిగతాది మర్చిపోతాం అనమాట. సో అసలు పేపర్ ఇచ్చే లక్షణం కూడా అదేనండి, అదే కరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే మనం ఎంత చదివామంటే కొంతమంది పైపైన చూస్తారు, లాస్ట్ 42 అనే మాట గుర్తుపెట్టుకుంటారు, క్విట్ ఇండియా 42 అనుకుంటారు. అలా 19, 18, 17 కూడా తెలియదు వాళ్ళకి. సో ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారని వాళ్ళందరి దృష్టిలో పెట్టుకుని ఇస్తాడండి. సో అందరూ కూడా ముందుగా చేయాల్సింది ఏంటంటే మీకు తెలిసిన బిట్ ముందు మనసులో అనుకుని మాత్రమే క్వశ్చన్ పేపర్ మీదకి మీ దృష్టి వెళ్ళాలి, ఆప్షన్ల మీదకి మీ దృష్టి వెళ్ళాలి. ఇంకా థర్డ్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే మనకి టైం సరిపోదు, ఎవరికి టైం సరిపోదు. ఎందుకంటారేమో, ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ ఉంటుందండి.
తర్వాత కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఎవ్వరికీ రాదు. స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్, జీకేలను పోతాయి మార్క్స్. ఎందుకు అంటే అవి ఎక్కడి నుంచి ఇస్తారో తెలీదు. ఒకవేళ 1 మార్క్‌లో జాబ్ పోయినా, 1 మార్క్ జాబ్ వచ్చినా కరెంట్ అఫైర్స్, జీకే వల్లనే వస్తది చాలామందికి. ఎందుకంటే అందులో చాలా తక్కువ మంది రాణిస్తారు కాబట్టి. సో ఇదేంటంటే ఇప్పుడు ఇందులోకి వచ్చేసరికి ఈ కరెంట్ అఫైర్స్, జీకే ఫస్ట్ కష్టంగా ఉంటది కదా! లైన్‌లో వెళ్ళాలి కదా అని చెప్పి మీరు లైన్‌లో వెళ్ళకూడదు. టైం సరిపోవాలంటే మీకు చెప్పే పద్ధతులు కొన్నున్నాయి. అవి చెప్తున్నాను చూడండి. మీకు ఏదైతే ముందుగా వస్తదో, మీకు తెలుగు బాగా చదివారా? తెలుగు లాంగ్వేజ్ మీద నమ్మకం ఉందా? బాగా వస్తాయి మార్క్సు. అంటే క్వెషన్ టఫ్‌గా ఇచ్చినా ఆలోచించి పెట్టగలను, గెస్ చేయగలను అని అనుకునే సబ్జెక్ట్ మాత్రం ముందు మొదలుపెట్టాలి. అంటే నా సజెషన్ ఏంటంటే మొత్తం అన్నీ ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, మెథడాలజీలన్నీ, నెక్స్ట్ సైకాలజీ, పీఈడీ ఈ అన్నిట్లో ఏది ముందు మొదలుపెట్టాలి అంటే తెలుగు ముందు మొదలుపెట్టండి. ఎప్పుడు కూడా తెలుగు సబ్జెక్ట్ ముందు మొదలుపెట్టండి. తర్వాత ఇంకా ఏం మొదలుపెట్టాలంటే తర్వాత ఈవీఎస్ తెలుసు కదా! సోషల్, సైన్స్, మ్యాథ్స్ ఇయన్నీ కలిపి ఉంటాయి చూసారా? అవి నేను ఎందుకు ఇవి మొదలుపెట్టమంటున్నానంటే ఇవి టైం వేస్ట్ కావు. తెలుగు దగ్గర ఏదైనా ఆలోచించాలా బిట్టు తెలిస్తే పెడతాం, లేదంటే ఎదరికి వెళ్తాం. అలాగే మ్యాథ్స్ మొదలుపెట్టారనుకో, అలా కాకుండా మ్యాథ్స్ మొదలుపెడితే ఏదైనా ఒక సమ్ ఆన్సర్ తప్పు వచ్చిందంటే ఫస్ట్ బిట్ ఏదైనా కొంచెం లేట్ అయిందా ఇంకా పేపర్ మొత్తం లేట్ అవుతది. ఇది సెంటిమెంట్ కాదు గానీ, ఆ మైండు సైకాలజీ అనమాట. మన మైండ్ సైకాలజీ ముందు మనం తెలుసుకోవాలి. సో, మన మైండ్ సైకాలజీ ఏదైతే పాటిస్తదో దాన్ని బట్టి మనం కూడా వెళ్ళిపోవాలి. అంతేగాని ఫస్టు వరుసగా ఉన్నాయి కదా అని జీకే, కరెంట్ అఫైర్స్ చేసి, తర్వాత మ్యాథ్స్ చేసి, తర్వాత ఇంగ్లీష్ చేస్తే ఉన్న బిట్లు పోతాయి. ముందుగా మీకు వచ్చిన బిట్లే ముందు మీరు పెట్టాలి. ఇది 10th క్లాస్ ఎగ్జామ్స్‌లో కూడా ముందు సార్స్ ఇవే చెప్తారు. సో, నేను కూడా ఏంటంటే ముందుగా మీరు చేయాల్సింది తెలుగు అవగొట్టేయండి. తర్వాత ఈవీఎస్ అవగొట్టండి. సోషల్ సబ్జెక్ట్స్ ఇవన్నీని. సైన్స్, సోషల్, ఫిజిక్స్ ఇవన్నమాట. తర్వాత పీఈడీ అవగొట్టండి. పీఈడీ కూడా పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. చదివితే వచ్చేసి డైరెక్ట్ బిట్లు ఇస్తాడు. అందులో అప్లికేషన్ మెథడ్సే అడగడు. డైరెక్ట్ బిట్స్. ఏ కమిటీ ఏం సిఫార్సు చేసింది? ఎప్పుడు ఏది వచ్చింది? సో, ఇవన్నీ అనమాట. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే సైకాలజీ. తర్వాత జీకే, కరెంట్ అఫైర్స్. తర్వాత ఇంగ్లీష్‌లో బాగా స్ట్రాంగ్ అయితే ఇంగ్లీష్, మ్యాథ్స్‌లో స్ట్రాంగ్ అయితే మ్యాథ్స్. లాస్ట్‌న ఏదైతే వీక్ ఉంటదో అది మొదలుపెట్టు. ఇంకా మెథడాలజీలు. ఏదైతే మీకు వీక్‌గా ఉంటారో అది లాస్ట్‌న చెప్పాలి. స్ట్రాంగ్‌గా ఉన్నది ఎప్పుడు కూడా ముందు మొదలుపెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎగ్జామ్‌లో ఫస్ట్ మనం కొంచెం కన్‌ఫ్యూజ్ సబ్జెక్ట్ అనేది మొదలుపెట్టుకున్నామో ఇంకా ఎగ్జామ్ అంతా కూడా అలాగే ఉంటదనమాట. సో, ఆ విధంగా అనమాట. ఈ విధంగా మీరు కొంచెం అయితే టైం సేవ్ అవుతది. నెక్స్ట్ ఏంటంటే మీకు రాసేమనే అంటే మీరు చదివిన క్వెషన్స్ వేస్ట్ కావు. చదవలేనివి కొంచెం గెస్ చేసి పెట్టడానికైనా మీకు టైం ఉంటది. చాయిస్ ఉంటది. కొంచెం మైండ్ రిలీఫ్‌గా ఉండాలి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు. సో, ఈ విధంగా ఉంటే గ్యారంటీగా మీరు రాయగలరు. సో, ఇదండి. ఇంకా ఏంటంటే అందరూ కూడా ఎగ్జామ్‌కి ఏంటంటే ముందుగా వెళ్ళండి. తర్వాత ఏంటంటే ఇవాళ హాల్ టికెట్ డౌన్లోడ్స్ ఎలా చేసుకోవాలని చెప్పాను కాబట్టి సో, మీరు ముందు చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్స్ కింద లింక్ ఇస్తాను. ఒకసారి చూడకపోతే ఆ లింక్ కూడా ఇస్తాను చూసుకోండి. హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం కూడా మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ముందు అంటే ప్రింట్ రాదది. ప్రింట్ తర్వాత తీసుకుందురు గానీ. ఈ ఎగ్జామ్ రాసే ముందు తర్వాత ఎప్పుడైనా వెళ్లి అప్పుడు తీసుకుందురు గానీ, ముందేంటంటే మీ సెంటర్స్ ఎక్కడో, మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడొచ్చింది ఏమైనా తెలుసుకోవాలి టెన్షన్‌గా ఉంటది కాబట్టి ముందే తెలుసుకోండి. కింద లింక్ ఇస్తాను. మీరంతా కూడా టెన్షన్ ఏం పడక్కర్లేదు. ఏంటంటే ఈ ఈ జాబే మనకి సర్వస్వం జీవితం అనుకుంటూ వెళ్తే గ్యారంటీగా ఏదో పప్పులో కాలేస్తాం గ్యారంటీగా. మనం అన్నీ హోప్స్ పెట్టుకొని తర్వాత పప్పులో కాలేసే కంటే ఏ హోప్స్ పెట్టుకోకుండా కరెక్ట్‌గా రాస్తే రావచ్చు. అంటే మనకు ఒకటి సైకాలజీ పరంగా ఆ విధంగా అనుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అన్నిట్లికి రెడీగా ఉన్న టైప్‌లో వెళ్తేనే మనకి ఎగ్జామ్ బా రాయగలం. ఇంక ఈ ఎగ్జామ్ తప్ప మనకి ఇంకేం లేదు. లేదంటే ఎగ్జామ్ టఫ్‌గా ఇస్తాడు. ఇంక టెన్షన్‌గా మనం ఎప్పుడైతే సరే ఎప్పుడు కూడా మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుద్ది. అంటే మనం ఏదైతే భయపడతామో అదే వస్తది. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ డేట్ చాలామంది మీలో ఈరోజు రాకూడదనుకుంటే గ్యారంటీగా ఆ రోజే రాదు. వస్తది. అంటే ఏంటి? అంటే అది నమ్మకం కాదు, సెంటిమెంట్ కాదు గానీ, మనం అనుకునే మన మైండ్ సెట్ అలా ఉంటదనమాట. సో, మీరేంటంటే ఎగ్జామ్ అవుతే అవుతారు లేకపోతే లేదన్న టైప్‌లోనే రాయాలి. అంతేగాని క్వెషన్స్ మొత్తం మీరన్నీ చదివేసి ఉంటారు. చదవకుండా ఉండరు. చదవకపోయినా వస్తది అన్న టైప్‌లోనే రాయాలి ఎప్పుడు కూడా. సో, ఇది ఫ్రెండ్స్. కూడా జాగ్రత్తగా రాస్తారని ఆశిస్తున్నాను. సో, ఎవరు టెన్షన్ పడొద్దు, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, టైం వేస్ట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. గుడ్ లక్.